లేదు. వాళ్ళు కూడా ఇటుకి టర్న్ అవ్వడమే అక్కడ విజయానికి ఖాయమైంది, కారణమైంది. దాన్ని అంచనా వేయలేకపోయింది మమతా బెనర్జీ. చివరిలో అర్థమైంది ఆవిడికి, అప్పుడే మళ్ళీ గేమ్ ప్లే చేసింది. ఈసీ మీదన వాళ్ళ మీద నీళ్ళ మీదన పోరాడితే అన్నటువంటిది. గతంలో చదువు తక్కువ ఉండేవాళ్ళు ఉన్నారు, అవగాహన కూడా తక్కువ అప్పట్లో, కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు కాస్త ఎడ్యుకేటెడ్, దేశమంతా తిరుగుతున్నారు కదా బెంగాలీలు, అక్కడ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో అర్థమవుతుంది కదా అందరికి. వాళ్ళు అక్కడ తమ తల్లిదండ్రులకు చెప్తారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా ఓట్ల కోసం వెళ్ళారు కదా. ఏదో రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సిన కర్మ ఏంటి వాళ్ళకి? ఈ పరిపాలన దరిద్రం వల్లనే కదా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఆంధ్రాలో ఉద్యోగం చేస్తున్నాడు, ఇంతకంటే మెరుగైన ఉద్యోగం కోసం వెళ్తున్నాడు కానీ పనుల కోసం పోవట్లేదు కదా. మనం చిన్న చితక పనుల కోసం పోవట్లేదు కదా. అక్కడ ఆ స్టేజ్ వచ్చింది. తమ బిడ్డల భవిష్యత్తు కోసం నేను కొన్ని వీడియోలు నేను చేశాను కూడా. స్వర్ణకారులు దేశం మొత్తం మీద అక్కడి నుంచినే హైయెస్ట్ అనమాట. వాళ్ళు దేశంలో ఉన్న బంగారు కొట్లలో తయారీలన్నీ మూతపడిపోయినాయి కదా కొన్ని నెలలుగా, ఇదే కొన్ని వారాలుగా. అందరూ ఈసారి మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము వెళ్ళాలని వెళ్ళారు ప్రత్యేకించి. అదంతా దెబ్బకొట్టింది. అంటే బెంగాల్ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే మమతా బెనర్జీ పోవాలి, ఇదివరకు కమ్యూనిస్టులు పోవాలి, మమతా బెనర్జీ వస్తే తమ బతుకులు బాగుపడతాయని 15 ఏళ్ల క్రితం ఆమెకి ఇచ్చారు తీర్పు. 3 టర్ముల్లో